ఈరోజు విడుదలైపోయిన మరి తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. మరి గత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంక్, 74వ ర్యాంక్, ఇలా ఒక్కొక్క ర్యాంక్ చూస్తూ ఉంటే తెలుస్తుంది కరీంనగర్ జిల్లా మీద, కరీంనగర్ గడ్డ మీద మరి మన పిల్లలు ఏ రకంగా ర్యాంకులు సాధిస్తున్నారు. ఇవాళ అల్ఫోర్స్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే హనుమకొండ కావచ్చు, జగిత్యాల్, మంచిర్యాల్, నిజామాబాద్, కరీంనగర్, ప్రతి ఏరియాలో ఉన్న అల్ఫోర్స్ స్టూడెంట్స్ అద్భుతంగా రాణించి ఇవాళ మరి ఆ రెండు కార్పొరేట్ కళాశాలలు ధీటుగా ఏదైనా తెలంగాణలో మరి నాణ్యమైన విద్యను అందించే సంస్థ ఉందా, రిజల్ట్స్ మంచిగా తీసుకొచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ అల్ఫోర్స్ అనే విధంగా మరొకసారి మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి పరీక్ష ఏదైనా పర్లేదు మరి వెంటనే రిజల్ట్స్ని చేస్తూ అద్భుతమైన ఫలితాలతో ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. మరి 3000 ర్యాంక్ బిలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 102 మంది చిన్నారులు 3000 ర్యాంక్ బిలో వచ్చారు. మరి ఈ సంవత్సరం 125 మంది చిన్నారులకి 3000 బిలో ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడికి 5000 బిలో మరి ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఉన్నారు. 5000 అబౌవ్ ఓన్లీ ఎంపీసీ పిల్లలు మాత్రమే తీసుకొని వచ్చాం. 375 మంది చిన్నారులు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి తెలంగాణలోని ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా కంప్లీట్గా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది జరుగుతుంటుంది. మరి ఒక పక్క ప్రణాళికతోటి పిల్లలందరినీ మోటివేట్ చేశాం. 10,000 బిలో ర్యాంక్ వస్తే లాభాలు ఏంటి అనేది తల్లిదండ్రులకు, పిల్లలకు మేము ముందు నుంచి చెప్పాం. ఒక మంచి కళాశాలలో సీట్ వస్తుంది, కంప్లీట్గా 100% రీఎంబర్స్మెంట్ వస్తుంది. మరి ఎన్ని మార్కులు వస్తుంది అనేది ఒక 60 మార్కుల లక్ష్యాన్ని ముందు నుంచే వీళ్ళందరికీ కూడా చేశాం. మరి వాళ్ళ 11th ర్యాంకర్, 22 ర్యాంకర్ చూసుకున్నట్లయినా కూడా వాళ్ళు నాట్ ఓన్లీ దీస్ ఎప్సెట్ మరి నీట్లో కానివ్వండి, ఐఐటీలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈరోజు ఐఐటీ అడ్వాన్స్ పరీక్ష పూర్తి చేసుకున్నారు. పిల్లలు చాలా చక్కగా రాస్తున్నారు. మరి జూన్ 2వ తేదీ రోజు ఫలితాల్లో కరీంనగర్ నుంచి గతంలో ఎంతోమంది ఐఐటీలను మనం చూపించాం. ఈ సంవత్సరం కూడా ఒక 40 మంది ఐఐటీలో సీట్లు వచ్చే విధంగా ఒక పక్క ప్రణాళికలతో కోచింగ్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ రాబోయే రోజుల్లో మేము చూపిస్తాం. అట్లాగే నీట్ కూడా దురదృష్టవశాత్తు మొన్న నీట్ మరి క్యాన్సిల్ అయింది తెలిసిందే. జూన్ 21వ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అందులో కూడా మన పిల్లలు మంచి మార్కులు తీసుకురావడం రెడీగా ఉన్నారు. మొన్నటి ఎగ్జామ్లో 696 మార్కులు మరి ఈ రోజు 11th ర్యాంకర్కి రావడం జరిగింది. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆయన 700 మార్కులు ప్లస్లో రావడానికి అది మన మంచి గురించి అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. సో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి పేపర్ లీకేజ్ ఉండకూడదని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది ఎన్టీఏ ఒక అటానమస్ అయినా పర్లేదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఇది 2వసారి నీట్ పేపర్ లీక్ కావడం. ఖచ్చితంగా ప్రభుత్వం మరి దీనిపైన చర్యలు తీసుకోవాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ పేపర్ లీకేజ్ అంటే ఇవాళ మరి కొన్ని వేల మంది మానసిక క్షోభకు గురవుతున్నారు. పరీక్షలు పూర్తి చేసుకున్నారు, రిలాక్స్డ్ అయిన సమయంలో పేపర్ లీకేజ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ చదవాలి అంటే మరి చిన్నపిల్లలకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వాలు గమనించాలి. మరి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎన్టీఏ పైన చర్య తీసుకొని దాన్ని పునరుద్ధరించి మరి ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో అటువంటి జరగవు. మరి తెలంగాణ అయితే చాలా అద్భుతంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మన 10వ తేదీకి పరీక్ష అయిపోయింది, ఇవాళ 17వ తేదీన రిజల్ట్ ఇచ్చారు. అంటే చూడండి, ఒక 2020 క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్గా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకుండా మరి రిజల్ట్స్ ఇవాళ సండే రోజు అందించి తొందరగానే కౌన్సిలింగ్ చేస్తూ వీరికి మనం చూస్తున్నాం. గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఐఐటీలో, ఎన్ఐటీలో ఇప్పటి వరకు 2వ సెమిస్టర్ అయిపోయింది. కానీ మన కాలేజీలలో తెలంగాణలో ఇంకా కూడా లేట్ సెమిస్టర్ నడుస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుంది. ఈసారి అడ్మిషన్లు తొందరగా పూర్తి చేసుకొని భారతదేశంలో ఉన్న మిగతా యూనివర్సిటీలు, కాలేజీలు ఎలా అయితే సెమిస్టర్లు నిర్వహిస్తున్నాయో మే కల్లా ఖచ్చితంగా సెమిస్టర్ విధానం అయిపోవడాన్ని ఒక ఆలోచన కొద్దీ మరి రిజల్ట్స్ ముందు ఇవ్వడం జరిగింది. ఇవాళ అద్భుతమైన ఫలితాలు చిన్నారులు సాధించారు. ఇవాళ కరీంనగర్లో రిజల్ట్ ఓరియంటెడ్గా అది స్కూల్ కానీ కాలేజ్ కానీ జరుగుతుందంటే దట్ ఈజ్ ఓన్లీ అల్ఫోర్స్. ఇవాళ మరి ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఏ సంస్థ ఏం రిజల్ట్ సాధించింది అనేది మీరు గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా మరి మన సొంత కాలేజీలో చదువుతున్న పిల్లలు మాత్రమే, మనం ఎక్కడనో అద్దెకు తీసుకున్న పిల్లలు కాదు. ఎప్సెట్ ర్యాంకులు అంటే ఇదేమి రిజర్వ్డ్ కేటగిరీ ర్యాంకులు అంతకంటే కూడా కాదు. అంటే ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినా ఏదో ఒక రకంగా ఒక దాంట్లో మరి అల్ఫోర్స్ ఏదో అనుకుంటారు. మాయి నిజమైన ఫలితాలు, నికార్సైన ఫలితాలు, మిగతా వాళ్ళలాగా తెల్లవర వరకు
ఎవరి రిజల్ట్స్ తీసుకుందామా వేసుకుందామా అన్న సంస్కృతి మాకు ఎప్పుడు కూడా లేదు. మరింత మంచి ప్రతిభ కనపరిచిన పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మాకు ముందు నుంచి కూడా ఒక నమ్మకంతో హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే పిల్లలు చేర్పిస్తూ మరి ఉత్తర తెలంగాణలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా అల్ఫోర్స్ తయారు చేసింది. మాకు సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతాభివందనం చేస్తున్నాను. అట్లాగే మరి మా యొక్క స్టాఫ్, అడ్మిన్ నిరంతరం శ్రమ పడుతుంటారు. ఇవాళ రిజల్ట్స్ రావాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. ఒక సంవత్సరం పిల్లలు మంచి ర్యాంకర్లు అయితే అదృష్టం కొద్ది వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది. కానీ గత 30 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా రిజల్ట్స్ తీసుకొస్తున్నాం మేము. గతంలో మా ర్యాంక్ 16వ ర్యాంక్ మెడికల్లో హైయెస్ట్ ఉండే, ఇది 11th ర్యాంక్ తీసుకొచ్చాం. గతంలో ఇంజనీరింగ్లో 96వ ర్యాంక్ హైయెస్ట్ ఉండే, మరి వాళ్ళు 22 తీసుకొచ్చాం. అంటే నిరంతరము ఒక మరి ఎఫోర్ట్ అనేది జరుగుతుంది. రికార్డులు బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు ఎలా సృష్టించాలనేది ఒక ప్రణాళికలతోటి మంచి సీనియర్ ఫ్యాకల్టీ తోటి ఎక్కడ శాలరీస్ వెనకాడకుండా, ఏ పిల్లలు కూడా మాకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే వెంటనే రిప్లై చేస్తూ ముందుకు వెళ్ళే దిశగా మంచి ఫెసిలిటీస్ని అందిస్తూ, రెసిడెన్షియల్లో కూడా మంచి ఫుడ్ను అందిస్తూ, మంచి కేర్ తీసుకుంటూ నడుస్తున్నాయి అల్ఫోర్స్ జూనియర్ కాలేజెస్.